సినిమాకి ప్రమోషన్ కావాలి బ్రో. జూలై 9th రిలీజ్. టేక్ మీ టు సెలబ్రిటీ, షో మీ అరౌండ్ టాలీవుడ్. ఎంత హీరో సెలబ్రిటీస్ తోటి నువ్వు యాక్ట్ చేస్తున్నావు. చేద్దామా నీకు టాలీవుడ్ అన్నావు కదా, టాలీవుడ్ లోనే బాపా ప్రమోషన్స్ ఒకడు ఉన్నాడు, వాని దగ్గరికి తీసుకుపోతాను నేను. అందుకనే మననే కల్కి సినిమా కూడా చేసింది. ప్రభాస్ అన్న అంటే ప్రభాస్ అన్న ఇటలీలో ఉన్నాడు, కానీ ప్రభాస్ అన్న కూడా నవ్వే అంత జోకులు వేసేటోడు మా ఫ్రెండ్. వాని దగ్గరికి తీసుకుపోతున్నా. ఫ్యామిలీ ఇన్సైట్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అంటే ఫ్యామిలీ మామా మామా ఓ తెరిచా ఉందా? అరే మామా ఎట్లున్నావు? నువ్వు హగ్గింగ్ అంత ఇష్టపడవని నేను సగమే ఇస్తున్నా. డార్లింగ్ డైరెక్టరు అశ్విన్, బాగున్నావు? మంచిగా నేను ఫ్యామిలీ ఇన్సైట్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అట్లా పెట్టినావు. మరి ఎవరంటే వాళ్ళు వస్తారు లోపలికి ప్రమోషన్స్ కోసం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నిన్ను కాదు మామూలు. సరే మామ, నువ్వు అట్లా అదే ఏం లేదు అంటే నువ్వు ఇల్లు ఖాళీ చేస్తా అన్నావు కదా. సరే మనోడు ఇక్కడ ఎట్లాగో చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుదాం అనుకుంటుండు. కొంచెం నువ్వే తెలుగులో ట్యూషన్స్ తర్వాత ఇల్లు కూడా ఇస్తే అట్లా అని హోమ్ టూర్ కోసం. ఇది క్రాస్ కల్చర్, వెరీ నైస్. ఇల్లు ఇదేనా మామ? కొంచెం చూపిస్తే మంచిగా ఉంటుంది. మరి ఏం huge fan sir. From Kalki I became huge fan sir. I have seen all your movie acting sir. గ్లోబల్ ఫ్యాన్స్ ఉన్నారు నీకు. సరే బెడ్రూమ్ అంటే చూపి మరి సార్కి. బెడ్రూమా? సెకండ్ బెడ్రూమ్ చూపిస్తా. అసలు ఇది నీ రూమేనా లేకపోతే ఇది వీళ్ళదే, కానీ రెంట్ నేనే కడతా. పెళ్లి కొడుకు వీడు, కానీ వీడు వేసుకున్న డ్రెస్ నాది. రెంట్ నువ్వే కడతావు. నీ రూమ్ పెట్టు మామ. కిచెన్ బాగుంటుందా? కిచెన్ లడ్డు తింటామన్నా. లడ్డు ఏమమ్మా? లడ్డు స్పెషల్ వితౌట్ షుగర్ బెల్లంతో చేసింది. వితౌట్ షుగర్ బెల్లంతో చేసినా? ఓకే నైస్. మా డార్లింగ్లో కూడా లడ్డు ఆఫ్ కోర్స్. ప్లీజ్ ఇట్ 50-50.